నందమూరి తారక రామారావు గారికి ఈరోజు 101వ జయంతి జరుపుకోవటం అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరుపుకోవటం ఆయన జయంతి రోజు ప్రతిసారి కూడా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఇది విరివిగా ఎక్కువ కూడా అంటే ప్రతిసారి కూడా ఎప్పుడు అంటే అన్నదానాలే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడికి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా కూడా తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఎప్పుడు జరుగుతుంది. కానీ ఈసారి ఎలక్షన్ కోడ్ ఉండటం మూలాన కొంచెం నిరాశగా అయింది. మేము మహానాడు కూడా జరుపుకునే వాళ్ళం ప్రతిసారి కూడా. సో ఈసారి ఎలక్షన్ కోడ్ మూలాన మహానాడు కూడా జరుపుకోలేకపోవటమే కానివ్వండి, ఆ ఒకటి బాధగా ఉన్నా కూడా కానీ ఎన్టీఆర్ గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, ఆయన అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా మర్చిపోలేరు. అదేలాగా నందమూరి తారక రామారావు గారి కూడా అంటే సినిమా రంగమే కానివ్వండి, రాజకీయ రంగంలోనే కానివ్వండి, ఆయనే సాటి. ఆయనని రాజకీయ రంగంలో కానివ్వండి, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే కానివ్వండి, ఆయన ఏదైతే కిలో ₹2 బియ్యమే కానివ్వండి, విద్యావంతుల్ని ఆ రోజుల్లో అంటే వాళ్ళకి రాజకీయ అవకాశాలు లేని వాళ్ళనందరినీ కూడా, వెనకబడే తరగతులు వాళ్ళందరినీ కూడా ఆ రోజు యువతనందరినీ ప్రోత్సహించడం, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటమే కానివ్వండి, ఆ రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవటమే కానివ్వండి, ఆ రోజుల్లో వాళ్ళకంతా ఎన్టీఆర్ గారి చరిష్మాతోనే వాళ్ళందరూ ఎమ్మెల్యే కూడా కాగలిగారు. అలాంటి వాళ్ళు ఈరోజు అన్ని పార్టీలలో కూడా ఉంటూ మినిస్టర్లు అవ్వటమే కానివ్వండి, సీఎంలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ఫౌండర్ ఆ రోజు ఆయన వేసిన ఫౌండింగ్ ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు అదే కరిష్మా అదే దీంతో తీసుకురావటమే కానివ్వండి, ఖచ్చితంగా తెలుగుదేశంలో ఎవరు పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన అవకాశాలు అదర్ పార్టీస్కి వెళ్ళి వాళ్ళ అవకాశాలు పొందుతున్నారు, సీఎంలు అవుతున్నారు. ఇదంతా కూడా నందమూరి తారక రామారావు గారి చలవతోనే ఈరోజు పార్టీ ఇంత బలమైన ఉంది. ఎట్లా ఫీల్ అవుతారు మేడం? ఈ పార్టీలో ఉన్నారు, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఉన్నారు, మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు? ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆ రోజుల్లోనే అంటే ఆస్తిలో సమాన హక్కు ఉండాలి అనేది అయితే మన రాష్ట్రంలో 30 ఏళ్ల క్రితం 30-40 ఏళ్ల క్రితమే వచ్చేసింది, 35 ఏళ్ల క్రితం వచ్చింది. కానీ దాన్ని ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు ఆమోదించింది అని అంటే మా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు ఎంత ముందు చూపుతో ఆ రోజుల్లో అలాగంటే మహిళలకి కూడా సమానంగా ఆస్తి హక్కు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆయన తీసుకున్న డెసిషనే కానివ్వండి, ఆయన డెసిషన్ తీసుకోవటం కాదు పాటించడం కూడా జరిగింది. వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా సమానంగా ఆస్తి హక్కులు కూడా వాటా కల్పించడం కూడా ఆయన చేసి మళ్ళీ ప్రజలందరికీ కూడా అలాంటిది అవకాశం కల్పించడం. ఈరోజు మహిళలందరూ కూడా గర్వంగా సంతోషంగా ఉన్నారు, మా పుట్టింటి నుంచి మాకు ఆస్తి సమాన హక్కు వస్తుంది అని అనటానికి రీజన్ బీజం వేసిందే అన్న ఎన్టీఆర్ గారు. అదేలాగా జనతా వస్త్రాలే కానివ్వండి, మహిళల కోసం మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇది వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా కానివ్వండి, విద్యావంతులుగా ఉండటం కోసం వాళ్ళకి సైకిళ్ళు ఇచ్చి ప్రోత్సహించడమే కానివ్వండి, ఎన్టీఆర్ గారు మహిళా విశ్వవిద్యాలయాలు పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ ఎప్పటికెప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా మహిళల కోసం పనిచేస్తూనే ఉంది. ఈరోజు మళ్ళీ సూపర్ 6 ఇచ్చిన వాటిల్లో కూడా ఖచ్చితంగా మహిళలకి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే బస్సే కానివ్వండి, వాళ్ళకి ఎవ్రీ మంత్ బీసీ మహిళల కాడ నుంచి వెనకబడిన తరగతులందరికీ కూడా 1500 ఇస్తానంటమే కానివ్వండి, ఇలాంటివన్నీ చూసుకుంటే మహిళలకి చాలా ఇంపార్టెన్స్ అయితే కల్పిస్తున్నారనిపిస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మహిళలకి ఎప్పుడూ అన్నదండగా ఉంటుంది. మహిళా కమిషనర్ పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీయే. ఎక్కడ కూడా అది వరకు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా లేదు, అది తర్వాత స్టార్ట్ చేసింది కూడా తెలుగుదేశం గవర్నమెంటే. ఖచ్చితంగా మహిళలకి వెన్నుదన్న ఏదైనా ఉంది అంటే మహిళలు సుభిక్షంగా అంటే సేఫ్ సైడ్ కూడా ఆలోచించి బయట ధైర్యంగా తిరగలుగుతారు అనే టైం తీసుకొచ్చిన ఆ పీరియడ్ కూడా తీసుకొచ్చింది. మహిళలందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళి ముందడుగు వేసింది కూడా. అంటే ధైర్యంగా చదువుకునే అవకాశాలు ఉండేది కాదు. వాళ్ళని కాలేజీకి పంపాలన్నా ఏదో ఆ లోకల్ స్కూల్ వరకు చదివించడం మానేయటం జరిగేది. కానీ అన్న ఎన్టీఆర్ గారే కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఆ లెగసీతో ముందుకు తీసుకొచ్చినప్పుడు ప్రతి చోట మహిళలు ఎవరైనా కమెంట్స్ చేసినా కూడా వెంటనే శిక్ష అనేది ఖచ్చితంగా ఉన్నింది. అదే ఈ రోజున ఇంతమంది మహిళలు విద్యావంతులు అవ్వడానికి అవకాశం కూడా కల్పించింది. అదే రకంగా మహిళలకి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అండదండలతో ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఆయన యొక్క సినీ రంగంలో ఆయనకి ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రజలకి ఏదన్నా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించాలని ఆయనకి ఆలోచన రావటం, ఏ ప్రజలైతే గుర్తించి ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చారో
బడుగు బలహీన వర్గాల ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీ ప్రారంభించి 9 నెలల్లోనే మరి అధికారంలో రావటం, సంక్షేమ కార్యక్రమాలకి ఆరాధ్య దైవుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు కూడా 82 నుంచి కూడా మేమంతా కూడా పార్టీలో పనిచేస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాకి దోహదపడుతూ వస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి వేళ ప్రజలకి న్యాయం చేసి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాము. రేపు 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వంలోకి రాబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఆ తర్వాత తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా చేయాలి ఏంటి పాత కొత్త నాయకులతో ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం. చాలా మంది యువతకు ఆయన ఆదర్శంగా ఉన్నాడు, ముఖ్యంగా యుగ పురుషుడు, యువతకు ఆదర్శంగా ఉన్నాడు. ఆయన పార్టీ పెట్టినప్పుడు అందరూ కూడా యువకులు, ముఖ్యంగా ఇంజనీర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ అవకాశం కల్పించి శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా కూడా గుర్తింపు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈవేళ కూడా కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉంది. పార్టీలో కూడా యువతను ముఖ్యంగా ప్రోత్సహిస్తున్నాం. వారి ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే ఆకర్షితులవుతారో, ఎవరైతే ప్రజాసేవ చేయాలనుకుంటారో వారందరికీ కూడా గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్తాం. ఎంతమందికి ఆయన రాజకీయ జీవితాన్ని ఇచ్చారు? చాలామంది యువకులు, అంటే అవి ఇంతమంది అని కాదు, దాదాపు వేలాది మంది యువకులకి ఆ రోజు అవకాశం కల్పించారు. శాసనసభ్యులు అవ్వచ్చు, అనేక రకంగా పార్టీ గుర్తించింది. ఆ దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడు కూడా పాత కొత్త కలయికతో ముందుకు వెళ్తాం. ఈరోజు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదినం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గారి యొక్క జన్మదినం ఒక ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకందరూ కూడా ఒక పండగ లాంటిది. అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాలలో, తెలుగు రాజకీయాలలో అన్నగారి పేరు స్మరించింది ఏ రాజకీయ నాయకుడు లేడు. మీరు చూశారు, గతంలో ఈరోజు కడాఖండిగా ముక్తఖండంగా చెప్తున్నాను, అన్నగారిని స్మరించకుండా ఏ రాజకీయ పార్టీ కూడా పుట్టగతులు లేవని చెప్పేసి గతంలో పోయినసారి కూడా చెప్పాను. మీరు చూడండి, ఈరోజు ఎన్టీఆర్ ఘాట్లో పొద్దున మేము నివాళులు అర్పించి ఇక్కడ వచ్చిన తర్వాత కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. పోయినసారి ఇదే అన్నగారి యొక్క బర్త్డే రోజు, అన్నగారి పుట్టినరోజుకు ఈ బీఆర్ఎస్ నా కొడుకులందరూ కూడా అన్నగారి సమాధి దగ్గర వచ్చేసి దండాలు పెట్టిపోయారు. ఏం రాబాయంటే అన్నగారు అందరి నాయకులు ఉన్నారు. అరే నా సన్నాసులారా, ఈరోజు గుర్తులారేరా, మొన్న పోయినసారి ఎన్నికలు ఉన్నది మీకు గుర్తుకొచ్చింది, ఈసారి ఎన్నికలు లేవని చెప్పి అన్నగారు గుర్తురాలేరా? అదే ఉరుసు తలిగి మీరు మూలపడ్డారు. అన్నగారిని విస్మరించిన ఎవ్వడు కూడా బతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు. అన్నగారిని విమర్శిస్తే కానీ, తెలుగుదేశం పార్టీని విమర్శించినోడు ఎవడు కూడా రాజకీయ క్షేత్రంలో బతికి ఉండడు. వాళ్ళు సజీవ దహనం అయిపోతాడు. అదేవిధంగా కేసీఆర్ అదేవిధంగా అయిపోయాడు. ఇంకా రాబోయే కాలంలో ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ పైన కన్నెరగ చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నా. జై చంద్రబాబు నాయుడు గారు జన్మదినోత్సవం. చంద్రబాబు నాయుడు గారికి నేను పార్టీ సందర్భంగా ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్నా. నాకు కొద్దిగా గుర్తింపు ఇచ్చారు, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు. పార్టీ కట్టుబడి ఉన్నా. నేను ఇప్పటివరకు కూడా ఏ పార్టీలో కూడా జాయిన్ కాలేదు. వాళ్ళు పిలిచినా పోలేదు. నేను ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ఏ పని చేయాలన్నా అందుబాటులో ఉండి, మా ఊరు ప్రజలకి అందుబాటులో ఉండకుండా ఏ పని కావాలన్నా ఆఫీస్కి వచ్చి పని చేయించుకొని వెళ్తున్నా. ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. నాకు మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు, ముస్లిం మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి. సీనియర్ ఎన్టీఆర్ గురించి మీకు ఏం తెలుసు? ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం ఏంటంటే, ఎట్లా వర్క్ చేసేవారు? ఎన్టీఆర్ మన అనుబంధం ఉందా? మీరు కలిసి పనిచేశారా? రాజకీయాలు ఎట్లా వచ్చారు? ఆయన కొద్దిగా గుర్తింపు, కొద్దిగా మామూలు తెలుసు అనమాట. అప్పుడు కొద్దిగా తెలుసు అనమాట. ఆయన అభిమానం గురించి, ఆ పార్టీ జెండా గురించి చూసిన తర్వాత ఆ పార్టీ సింబల్ తోటి నాకు బాగా అభిమానం అన్నమాట. ఎన్టీ రామారావు గారు అంటే బాగా అభిమానం అన్నమాట. అప్పటి నుంచి బాగా అన్నీ అంత అందగాడు చేయబడికి ఆ పార్టీ అంతా భవిష్యత్తు అందుబాటులో వచ్చింది. అంత అభిమానంతో చంద్రబాబు నాయుడు పార్టీ డెవలప్ చేయడం కొరకు ఆయన ఆర్థంలో పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్నాగుల జగదీష్. నేను విశాఖపట్నం అధికార ప్రతినిధి పార్టీకి. అన్న నందమూరి తారక రామారావు గారు ఒక పిలిస్తే రా తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలేరా అంటే 82లో మార్చి 29వ తారీఖు నుండి పార్టీ పెట్టిన రోజు ముందు రోజు మేము విశాఖపట్నంలో మేమందరం పార్టీ అభిమానులం. విశాఖపట్నం సరస్వతి థియేటర్, సరస్వతి పార్కులో అన్న సినిమాలు కొత్త సినిమా వచ్చిందంటే ఒక పండగ దినంగా మేము పరిగణించేవాళ్ళం. ఆ రోజంతా అక్కడే ఉండేవాళ్ళం. ఆ రోజు అన్నగారు పార్టీ పెడతారని ఈనాడు పేపర్ వచ్చిన చూసి
మార్చి 26వ తారీఖునే గోదావరిలో జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి విశాఖపట్నం వచ్చి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్లో మా ఫ్రెండ్ ఒక విజిటర్స్ రూమ్ ఇస్తే ఆ రూమ్లో ఉండి వరండాల్లో పడుకొని అన్న 29వ తారీఖు మధ్యాహ్నం వచ్చినప్పుడు అంటే ఆయన ఎన్టీఆర్ గురించి మీకున్న అనుబంధం ఏంటి? అది అంటే అన్నగారు అభిమానం కాబట్టి అన్నగారు ఎప్పుడు కూడా వారి పార్టీ పెట్టిన తర్వాత ప్రజలు అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక పరిస్థితుల్లో అన్నగారు ఏమో పార్టీ పెట్టిన తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన అభిమానులుగా మేము కూడా కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాలు, ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు, అలాగే సింగిల్ విండో విధానం, మాండలిక రాజ్యాంగ విధానం, అలాగే డైరెక్ట్ మేయర్లు, డైరెక్ట్ కార్పొరేషన్లో కానీ, జిల్లా పరిషత్తులో కానీ, మండలాల్లో కానీ ప్రజల నుంచి రావాలని చెప్పి ఆయన ఇది కావడం, మేము అభిమానులుగా ఎప్పుడు ఆయన పాదాలు, మేము ఏ రోజు పదవుల కోసం ఏనాడు పాల్పడలేదు. ఈ 43 సంవత్సరాలు పార్టీలో ఉంటూ ఎప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం లేనప్పుడు ప్రజల పక్షాన్ని పోరాటం చేయడం, అధికారం ఉంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పార్టీ ద్వారాగా అందించడం. అన్నగారి తర్వాత బాబు గారు కూడా మరి జగజ్జయగమానమై ఎంతో ప్రపంచం అంతా కూడా మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా అందరూ ప్రపంచం అంతా ఏకమైంది. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా 168 సీట్లతో మళ్ళీ అధికారంలో రావడం అనేది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీకి డిపాజిట్ కూడా జరగవు. 1994లో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదో ఈవేళ కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోతున్నాడు, అందులో ఇంకేమాత్రం ఇదేమీ లేదు. అన్నగారు పాదాలు మాకు క్లియర్గా తెలుసు. ఇప్పటికి కూడా లక్ష్మణుడికి రామచంద్రుడు అమ్మవారి నగలు చూపిస్తే ఆ మట్టిలు పట్టీలు చూసాడట. అలాగా అన్నగారు కుడి వేలు బొటనవేలు ఉంటుంది, బొటనవేలు మొనదేలు ఉంటుంది. అది మాకు ఈనాటికి కూడా కళ్ళలో ఉంది. నేను అభిమానంతో షిరిడి వెళ్ళాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఈరోజు పిల్లలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉండి ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి అక్కడేమో వారిని స్మరించుకుంటూ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మేము అందరితో పాల్పంచుకోవడం వల్ల నాకు ఈ 43 సంవత్సరాలు ఈ పార్టీ ఉండడం వల్ల చచ్చిపోయినంత వరకు కూడా ఈ పార్టీలో ఉంటాం. అన్నగారు ఏదైతే మాకు చెప్పారో అవన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళి పేద ప్రజలకి రేపు పోలవరం కంప్లీట్ అవుతుంది, అలాగే అమరావతి కూడా కంప్లీట్ అవుతుంది. బాబు గారి హయాంలోనే, తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి అనేది జరిగింది. హైదరాబాద్ అంటే హిందూ ముస్లిమ్స్ గొడవలు అనేకమైన జరిగి అన్నగారు వచ్చిన తర్వాతే ఈ హిందూ ముస్లిం గొడవ బాయి అంటూ ఏ గొడవలు లేకుండా జరిగాయి. 22 సంవత్సరాల పాటు కార్పొరేషన్కి హైదరాబాద్ ఎన్నికలు జరగకపోతే అన్నగారు వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్కి కూడా మొట్టమొదటి ఎన్నికలు జరిపించడం అనేది జరిగింది. ఆయన చరిత్ర తెల్లవారు చెప్పుకున్నంత వరకు కూడా ఆయన సినిమా ఒక రాముడై, రావణాసురుడై, కృష్ణుడై, అలాగే కంసుడై, అలాగే విభీషణుడై, ఒక పాత్ర కాదు అనేక పాత్రలు, భీష్మాచార్యులు కానీ, నాయకుడు, ప్రతినాయకుడు, రాజు, బంటు, పేద, గొప్ప, నాయక, ప్రతినాయక పాత్రలలో అన్ని పాత్రలు పోషించి ప్రజల్ని అజరామరంగా ఆయన కీర్తి ఎప్పుడు కూడా ఇంకొక 100 సంవత్సరాల్లో కూడా ఆయన చరిత్ర ఎప్పుడూ ఉంటుంది, ఎవరూ మర్చిపోం. మా తర్వాత తరం వాళ్ళకి కూడా చెప్తున్నాం. మా మనవడు కూడా ఎన్టీఆర్ అంటే జిందాబాద్ అంటాడు. వాడికి 4 సంవత్సరాలు వాడికి నేర్పుతున్నాను. ఎన్టీఆర్ అంటే వాడి పేరు ప్రేమ్ సాయి, మా బాబు పేరు ప్రేమ్ సాయి, మా అబ్బాయి పేరు సత్యసాయి బుదిల్, మా మనవడు పేరు. ఎన్టీఆర్ అంటే నేను అన్ని వెంటనే వాడు ఇలా అంటాడు. అలాగే 2 వేలు చూపిస్తాడు బాబు గారు సంకేతంలాగా. అలాగే మా కుటుంబం అంతా కూడా, అలాగే మా అత్తగారు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ఉండేవారు. అలా భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ 4 అమ్మాయిల్లో ఒక అమ్మాయి నేను కట్నం లేకుండా ఆ రోజుల్లో పెళ్లి చేసుకున్నాం. మాకు 2 అబ్బాయిలు. మేము ఈ పార్టీలో మొదటి నుండి కార్యకర్త నుండి జిల్లా అధికార ప్రతినిధి వరకు ఇవాళ వచ్చాం. అలాగే ట్రస్ట్ బోర్డులు అవన్నీ చేసాం. ఈ పార్టీలో మాకు గౌరవం ఉంది. అలాగే ప్రజలతోటి మేము ఉండడం, ఎక్కడికి వెళ్ళినా నాకు విశాఖపట్నం అంతా టీడీపీ జగదీష్ అంటారు. ఎందుకంటే బులుస్ జగదీష్ అని బీజేపీలో కొంతను ఉంటాడు. అందుకే నా పేరంతా కూడా టీడీపీ జగదీష్ అంటారు. ఇది జరుగుతున్నటువంటి ఉన్న అనుబంధం ఏంటి? ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా రక్తదానం చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? పార్టీలో ఉండడం కావచ్చు, లేదంటే రాజకీయంగా ఏమేమి నేర్చుకున్నారు? సార్, నేను నా వయసు ఇప్పటికి 52 సంవత్సరాలు సార్. నేను ఊహకు వచ్చినట్టు ఎప్పుడైతే ఓటు వచ్చిందో ఆ రోజు నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం వీరాభిమానిని, ఇన్ ఫ్యూచర్లో కూడా ఎన్టీఆర్ అభిమానిని, భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఎన్టీఆర్కి అనుకూలంగా ఉండి ఏ పార్టీ మారకుండా ఎన్టీఆర్కు అంకితమై అదే ఉద్దేశంతో కంటిన్యూ అవుతున్నాను. కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ ప్రజెంట్గా. నా పేరు యాదిలాల్. ఎలా ఉంది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు? ఎన్టీఆర్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? ఇక్కడ వచ్చిన తర్వాత ఒక క్రమశిక్షణ అనేటువంటిది మాకు, మా కుటుంబానికి, ఇతరులకు నేర్పడం జరుగుతుంది. ఎన్టీఆర్ వల్ల మేము నేర్చుకునేది అంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, నిబద్ధతతో ఉండడం అనేది, జీవితంలో ఎలా ఉండాలనేది ఎన్టీఆర్ గురించి మేము నేర్చుకోవడం జరిగింది. ఆయన చేసిన పనులు కావచ్చు, లేదంటే ఈరోజు రక్తదానం చేస్తున్నారంటే కారణం ఏదైతే ఉందో ఆంధ్రులకు ఆరాధైనటువంటి ఎన్టీ రామారావు గారు ₹2 కిలోబియ్య పథకం, గుడ్డ గుడిసి ఇలాంటి కార్యక్రమం చేపట్టాయో అవి చిరస్థాయిగా
ఆచరణ ఉంటాయని అని అనుకుంటున్నాను సార్ నేను. ఓకే, ఏం చూసి ఈ పార్టీలోకి వచ్చారు, ఏం చూసారు, ఎన్టీఆర్లో ఏం నచ్చింది మీకు బాగా? ఎన్టీఆర్లో నచ్చని లేదంటే అన్నీ నచ్చి వచ్చిన సార్ నేను, నచ్చనిదంటూ లేదు, అన్నీ నచ్చి ఆయనకు ప్రేరేపణ అయ్యి ఆయనతోటే నేను పార్టీలోనే మొదటి నుంచి ఇక్కడే కంటిన్యూ అవుతున్నాను సార్. మొదటిసారిగా మీరు ఎన్టీఆర్ని చూసినప్పుడు ఏమనుకున్నారు, ఎలా అనిపించింది? ఇంకా ఏమనుకున్నంటే ఒక దేవుడే మనకు దిగొచ్చిన సందర్భం అనుకుంటూ అదే దేవస్వరూపుడు అనుకొని ఆ విధంగా ఉంచుకొని అదే కండిషన్లో నేను ఎన్టీ రామారావుకి జీవితాంతం రుణపడి పార్టీలో ఉండాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మండవ వెంకటేశ్వర్లు గౌడు, తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జినండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదల పెన్నిధి, హరిజన గిరిజన తాడిత పీడిత వర్గాల నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101 జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆ మహానాయకుడిని, యుగ పురుషుణ్ణి స్మరించుకోవడం జరిగింది. మరి ఆ మహానాయకుని గురించి చెప్పుకోవాలంటే మరి 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఆయన యొక్క జీవితమే తెరిచిన పుస్తకం లాంటిది. సినీ రంగంలో రారాజుగా వెలుగుతున్నటువంటి రోజుల్లో పేదవారికి ఏదైనా ఒకటి చేయాలని చెప్పి తలంచినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు మరి రాజకీయ రంగంలో కూడా మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలో నెంబర్ 1గా, రాజకీయ రంగంలో కూడా నెంబర్ 1గా నిలిచిపోయినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. మరి ఆయన అధికారం చేపట్టిన తర్వాత కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యమైనవి పేదవానికి 2 రూపాయలకే కిలో బియ్యం, మరి గుడిసెలో ఉన్నటువంటి పేదవానికి పక్కా భవనాలు కట్టించి ఇచ్చినటువంటి నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మరి మండల వ్యవస్థని కూడా ప్రవేశపెట్టి అధికారులకు, గ్రామ ప్రజలకు మరి దూరభారాన్ని తగ్గించినటువంటి నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు. మీకు ఎన్టీఆర్కు ఏమన్నా రిలేషన్షిప్, అంటే ఆయనతో కలిసి వర్క్ చేసిన సందర్భాలు? సరే, ఆ మహానాయకునితో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించకుండా మరి ఆయన నటించినటువంటి చిత్రాలను చూసి స్ఫూర్తి పొంది మరి మా కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి అభిమానిగా ఉండే మరి మా నాన్నగారు కానీ మా కుటుంబాలు కానీ ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధం, తర్వాత ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానాన్ని నేను కూడా కొనసాగిస్తూ ఈ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. అంటే రాజకీయ నాయకులకు భిక్ష పెట్టారు, ఒక మార్గం తెరిచారని చెప్పి చాలామంది. తెలుగుదేశం పార్టీ పుట్టుక ముందు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు కొందరి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాలకు కూడా ఆనాడు మరి విద్యావంతులను కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, నిరుద్యోగుల్ని కూడా చట్టసభలకు పంపించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ. అందుకని ఈ తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. మరి స్వార్థమైనటువంటి కొందరు నాయకులు పార్టీని విడిచి వెళ్ళిపోయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, నందమూరి నారా వంశ వీరాభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీ జెండాని మోస్తూ తెలుగుదేశం జెండా నీడలలో పనిచేస్తున్నారు. మళ్ళీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ ఊపిరి పోసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా పురుడు పోసుకొని ఇక్కడ ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించేందుకు అధికారంలో ఉంటే మరి సంక్షేమ కార్యక్రమం నిర్వహించడం, ప్రతిపక్షంలో ఉంటే తెలంగాణలో పేద ప్రజల పక్షాన పోరాడి వాళ్ళ హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా పేరు భజనారాయణ, నల్లగొండ జిల్లా, పాత జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ సూర్యాపేట జిల్లా. నేను ఎన్టీ రామారావు ద్వారా ఎన్టీ రామారావు పార్టీ 82వ పార్టీ పెట్టిన తర్వాత నేను ఆ పార్టీలో జాయిన్ అయినాను. ఎన్టీ రామారావు యొక్క ఆదర్శాలు, ఎన్టీ రామారావు యొక్క చరిస్మాను చూసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భంగా నేను ఆ పార్టీలో చేరాను. అప్పటి నుంచి ఇప్పుడు 82 నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఇదే పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. నేను ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ద్వారా సైకిల్ గుర్తుతోని 1987లో ఎంపీపీ అయ్యా, మండల ప్రజాపరిషత్ అధ్యక్షునిగా. 95లో జడ్పీటీసీ అయ్యా. 2 సార్లు ఈ యొక్క సైకిల్ గుర్తు మీద 2 సార్లు నాకు అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు పుణ్యం అంటూ. ఆయన ద్వారా రాజకీయాలలో నేను ఒక బీసీ బిడ్డని, ఒక యాదవుని, మారుమూల ఉన్నటువంటి గ్రామం నుంచి నేను వచ్చి స్థాయికి వచ్చి ఎన్టీ రామారావు గారి ద్వారా నేను లబ్ధి పొందిన. ఎన్టీ రామారావు గారు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చిందంటే ఎన్టీ రామారావు ద్వారా వచ్చింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంలో ఆయన పేద ప్రజలకు సేవ చేయాలని ఒకటి, ఆ తర్వాత ప్రజలే దేవుళ్ళు, నేను పూజారిని, వాళ్ళకు సేవ చేయడం యొక్క నా ధర్మ కర్తవ్యం అని చెప్పి ఆనాడు కూడు, గుడ్డ, నీరు,
అలాగే బట్ట అన్ని కలిసి పేద ప్రజలకు కల్పించినటువంటి ఒక ఎన్టీ రామారావుకు మేము అందరం కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. వారికి రుణపడి ఉంటాం. జన్మజన్మల మేము ఉన్నంతసేపు వారి పేరును వారి పార్టీని ఎప్పుడు కూడా వదిలేది లేదు. ఇటు ఈ పార్టీలో కొనసాగుతాం.